తిరుపతి జిల్లా గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రాంగణం వద్ద నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ వ్యర్థాల ద్వారా మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛాంధ్రలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గూడూరు నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడి ఉందని, ఎమ్మెల్యే సునీల్ కుమార్ సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు గతంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని, ప్రస్తుతం స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. అనంతరం టవర్ క్లాక్ సెంటర్ వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ప్రభుత్వ అధికారులతో పాటు గ్రామాల్లో ఉన్న నాయకులు ప్రజలకు వ్యర్థాలపై అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మనము తిరుపతి జిల్లాలో గూడూరు నియోజకవర్గంలో గూడూరు పట్టణంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల ఏదైతే ఈ వేస్ట్ డిస్పోజల్ మీద మనము కార్యక్రమం నిర్వహించుకున్నాము. మీ అందరికీ తెలిసిందే, గౌరవ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ శనివారం ఒక నిర్దిష్టమైనటువంటి థీమ్తో, ఒక ప్రత్యేకమైనటువంటి థీమ్తో 2025 జనవరి నుంచి మొదలుపెట్టడం జరిగింది. గడిచిన 3 నెలలు కూడా ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క మున్సిపాలిటీలో, ప్రతి ఒక్క వార్డులో, ప్రతి ఒక్క మనకి పంచాయతీలో కూడా ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోవడం జరిగింది. ఫస్ట్ మంత్ మనం సెగ్రిగేషన్ మీద, అంటే తడి చెత్త పొడి చెత్తను చేసుకోవడం జరిగింది. తర్వాత రీసైక్లింగ్ కూడా మీద గత నెల చేసుకోవడం జరిగింది. ఈ నెల ఈ వేస్ట్ మీద మనం పెట్టుకోవడం జరిగింది. ఇలాగా ప్రతి మంత్ గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి స్వచ్ఛ భారత్ పిలుపు మేరకు మన రాష్ట్రం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దీంట్లో భాగంగానే ఈరోజు పెద్ద ఎత్తున దాని మీద ఒక అవగాహన, అదేవిధంగా అవేర్నెస్ ర్యాలీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు గారు సునీల్ కుమార్ గారితో పాటు మిగతా అధికారులు అందరూ కూడా, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, మరీ ముఖ్యంగా మున్సిపల్ వర్కర్స్తో పాటు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా మీ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వేస్ట్, వైర్లు అయి ఉండొచ్చు, ఫోన్లు, ల్యాప్టాప్లు, ప్రింటర్లు, కంప్యూటర్లు, ఇలా చాలా రకమైనటువంటి ఈ వైర్స్ వేస్ట్, ఇదంతా కూడా ఎలక్ట్రానిక్ వేస్ట్తో మనం రోజు మన జీవితం ముడిపడింది. ఇదంతా కూడా మీ ఇళ్లలో పేరుకుని పోయి ఇదంతా కూడా చివరాఖరికి మన భూమిలో కలిసిపోయి మనం తినే ఆహారంలో, తాగే నీటిలో కూడా ఇదంతా ఈ మెటాలిక్ పాయిజనింగ్ జరుగుతుంది. దీనివల్ల చాలా అనేకమైనటువంటి క్యాన్సర్లు, అనారోగ్యంకి బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఒక పద్ధతిలో మనము రీసైకిల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటిది ఎలక్ట్రానిక్ వేస్ట్ కూడా డిస్పోజ్ చేయాలనేది మా యొక్క అప్పీల్. 5 సంవత్సరాల్లో మీరు చూసినట్లు కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేటువంటి పథకాలు, గతంలో కూడా క్లీన్ అండ్ గ్రీన్, అది కూడా మీకు అందరూ కూడా గుర్తుంటుంది. గతంలో నేను 95లో మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఈ యొక్క శానిటేషన్ కోసం అనేక మంచి కార్యక్రమాలు ఆ రోజు మా నాయకుడు చేపట్టాడు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రజల ఆరోగ్యం అంతా బాగుంటేనే మనం బాగుంటామన్నటువంటి ఉద్దేశంతో ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ యావత్ రాష్ట్రం అంతా కూడా ఈరోజు అందరూ కూడా ఇలాంటి అవగాహన మీటింగులు పెట్టి అసలు ఏం చేయాలి, మనం ఏం చేయాలా, అలాగే ప్రజలు ఏం చేయాలనేటువంటి విషయాన్ని మీకు అందరూ కూడా స్పష్టంగా తెలియజేస్తున్నారు. నేను చెప్పేది ఒకటే, ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంగా ప్రతి ఒక్కరూ ముందు మీ ఇల్లు శుభ్రం చేసుకోండి. తర్వాత మీ ఇంటి ముందున్నటువంటి ఆ యొక్క స్థలాన్ని శుభ్రం చేసుకోండి. అధికారులు మీ ఆఫీసుని శుభ్రం చేసుకోండి, మీ ఫైళ్ళు శుభ్రం చేసుకోండి. అలాగే వ్యాపారస్తులు మీ అంగటి ముందు చెత్తని అంతా చేర్చి ఒకచోట చేర్చి మీరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి దాంట్లో వేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందు మేమేమి చెప్పినా చేయాల్సింది మీరు. ఏంటంటే మీకోసమే ఇది గవర్నమెంట్ కోసమో, చంద్రబాబు గారి కోసమో, మా కోసమో కాదు, మీకోసమే బాబు గారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని పెట్టి మీరందరూ ఆరోగ్యంగా ఉన్న ఉద్దేశంతో ఈరోజు పెట్టాడు. అలాగే ఎలక్ట్రానిక్ పరికరాలు ఏదైనా చెడిపోయి ఉంటే అవన్నీ కూడా సేకరించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే విలేజ్లో కానీ టౌన్లో కానీ పొదుపు మహిళలు కూడా ఈ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే
ప్రతి ఒక్కరిపైన ఒక బాధ్యతని పెట్టాడు మన ముఖ్యమంత్రి గారు. ఆ బాధ్యతని నెరవేరిస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ఎక్కడ కూడా ప్రజలు అనారోగ్యానికి లోను కారు, ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు. Please subscribe to N3 TV. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.